జమిలీ ఎన్నికల బిల్లు నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. ఇవాళ ప్రతి ఒక్కరూ రావాలని సూచించింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరగనున్నందున గైర్హాజరు కావద్దని 3 లైన్ల విప్ను జారీ చేశారు. సభకు ఖచ్చితంగా హాజరు కావాలని కాంగ్రెస్ కూడా విప్ జారీ చేసింది. మరోవైపు కాసేపట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి చర్చకు అనుమతించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే బీజేపీ లోక్సభ సభ్యులందరికీ విప్ జారీ చేసింది. ప్రతి ఒక్క లోక్సభ సభ్యుడు సభకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లు కాబట్టి 3 అంతుల మెజారిటీ అంటే 2/3 వంతుల మెజారిటీ బీజేపీకి అవసరం అవుతోంది. ఇప్పటికే మిత్రపక్షాలతో మాట్లాడింది. ఇతర ఎన్డీఏ కూటమిలో ఇండియా కూటమిలో లేనటువంటి పార్టీలతో కూడా బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. ఏ విధంగానైనా మొదటి నుంచి అనుకుంటూ వస్తున్నటువంటి జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో గట్టెక్కించుకోవడం ద్వారా రాజ్యసభలో కూడా గట్టెక్కితే జమిలీ ఎన్నికలకు ఆమోద ముద్ర పడుతుంది. త్వరగా జమిలీ ఎన్నికల అంశాన్ని ముగించవచ్చని బీజేపీ భావిస్తోంది. అయితే రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లు కాబట్టి లోక్సభలో 2/3 వంతుల మెజారిటీ అవసరం కావడంతో బీజేపీకి ఈ అంశం కొంత కష్టసాధ్యంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం బీజేపీకి లోక్సభలో అంటే మిత్రపక్షాలతో కలుపుకొని 294 మంది సభ్యుల మద్దతు మాత్రమే అవసరం ఉంది. కానీ ఈ బిల్లు మద్దతుతో ఈ బిల్లు గట్టెక్కాలంటే 346 మంది ఎంపీల మద్దతు బీజేపీ ప్రభుత్వానికి అవసరం ఉంది కాబట్టి లోక్సభలో ఇతర న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లులో పాల్గొనకపోతే అంటే ఈ బిల్లు చర్చ అంశంలో పాల్గొనకుండా ఉంటే అప్పుడు లోక్సభలో మెజారిటీ తగ్గుతుంది కాబట్టి ఆ బిల్లు గట్టెక్కుతుందనే భావన బీజేపీ వ్యక్తపరుస్తోంది. లోక్సభలో ఈ బిల్లు గట్టెక్కిన తర్వాత జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే విపక్షాలు ఇప్పటికే జేపీసీకి పంపించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం కోసం జేపీసీ కూడా ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జమిలీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంది. పూర్తి స్థాయిలో డ్రాఫ్ట్స్ రెడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఇటీవల కేంద్ర కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసుకున్న తర్వాత ఈ రోజు లాంఛనంగా భారత లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. అసెంబ్లీ లోక్సభ రెండింటికి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశంలో ప్రజాధనం వృధా కాకుండా అవుతుంది. అదేవిధంగా ఎన్నికల కోడ్ వల్ల రాష్ట్రాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి నిరంతరంగా జరుగుతుంది. అభివృద్ధి పనులు ఆగకుండా ఉంటాయనేది బీజేపీ చేస్తున్న వాదన. మరొక విపక్షాలు మాత్రం జమిలీ ఎన్నికల అంశాన్ని ఇండియా కూటమిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, డిఎంకే లాంటి పార్టీలు జమిలీ ఎన్నికల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా జమిలీ ఎన్నికల అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ఒకటేసారి అసెంబ్లీకి లోక్సభకు ఎన్నికలు జరిగితే ఒకవేళ అసెంబ్లీ ఏదైనా కారణాల చేత రద్దయితే రాష్ట్రపతి పాలన ఉంటుంది. రాష్ట్రపతి పాలన ఎన్ని రోజులు ఉంటుంది, తిరిగి 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, విపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అభ్యంతరాన్ని లేవనెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు జమిలీ ఎన్నికల అంశంతో దేశంలో జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉండేటట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రాంతీయ పార్టీలకు జమిలీ ఎన్నికలతో నష్టం జరుగుతుందనే వాదన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో విపక్షాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి, ప్రాంతీయ పార్టీల వైఖరి ఏ విధంగా ఉంటుంది, ఆ బిల్లును బీజేపీ ఏ విధంగా గట్టెక్కించుకుంటుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.